ఆఫ్ఘనిస్తాన్ పై పాకిస్తాన్ మళ్ళీ యుద్ధం మొదలుపెట్టింది. వాస్తవానికి పాకిస్తాన్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఒక మాట చెప్పాలనిపిస్తుంది. తలపై రూపాయి పెడితే పైసాకి పనికిరాని వదవ పాకిస్తాన్ లాంటి వాడు మళ్ళీ వాడే ఇతర దేశాలపై దాడులు చేస్తూ మేము ఉగ్రవాదుల చేత బాధించబడుతున్నాము, మేము ఉగ్రవాద బాధిత దేశం అని చెప్పి పైకి ప్రేలాపాలు పలుకుతూ ఉన్నారు. సో మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ పై దాడి మొదలు పెట్టేసింది పాకిస్తాన్. అర్ధరాత్రి తాలిబాన్లపై బిగ్ అటాక్ కి దిగింది. కునార్ ప్రావిన్స్ లో అర్ధరాత్రి బాంబుల వర్షం కురిపించింది పాకిస్తాన్. ఎయిర్ స్ట్రైక్స్ తో 10 మంది మరణానికి కారణమైంది. నిన్న పెషవార్ అనేటువంటి ప్రాంతంలో పేలుళ్లకి ప్రతీకారంగా ఈ దాడి చేస్తున్నామని పాకిస్తాన్ అంటోంది. దాడులకి ప్రతిదాడులకి తాలిబాన్లు ఇప్పటికే ఎప్పుడో స్కెచ్ రెడీ చేసి పెట్టుకున్నారు. మీరు ఒక్కసారి మాపై దాడి చేస్తే మేము 10 సార్లు దాడి చేస్తామని చెప్పి అటు తాలిబాన్లు కూడా సిద్ధంగా ఉన్నారు. ఏ క్షణమైనా పాకిస్తాన్ పైన తాలిబాన్లు చాలా భయంకరమైనటువంటి దాడికి దిగే అవకాశం కనబడుతోంది. మనం విజువల్లో చూస్తున్నాం. కునార్ ఈ ప్రాంతంలోనే ఇప్పుడు ఈ దాడులు జరిగాయి. కునార్ ప్రావిన్స్లోనే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతం పైన పాకిస్తాన్ ఎయిర్ స్ట్రైక్స్తో రెచ్చిపోయింది. ఇప్పటికే ఈ సంఘటనలో 10 మంది మరణించారట, కానీ తీవ్రమైనటువంటి ఆస్తి నష్టం వాటిల్లింది. అయితే మొన్న పెషావర్ అనేటువంటి ప్రాంతంలో మానవ బాంబులుగా మారిపోయి కొంతమంది పాకిస్తాన్లోని పెషావర్ ప్రాంతంలో దాడులకు యత్నించారు. అయితే దీని వెనుక ఉంది ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లే దీని వెనుక ఉన్నారు. ఇక్కడ ఇంతటి స్థాయిలో ఒక దాడికి పాల్పడడానికి మానవ బాంబుగా మారింది తాలిబాన్లే అని చెప్పి పాకిస్తాన్ భావిస్తోందట. అందుకే దీనికి ప్రతీకార దాడిలో భాగంగా కునార్ ప్రాంతంలో ఈ దాడికి చేపట్టినట్టుగా, కునార్ ప్రావిన్స్లోని ఈ దాడికి చేపట్టినట్టుగా పాకిస్తాన్ చెప్తోంది. సో ఈ దాడిలో 10 మంది మరణించారు. సో మనం డీటెయిల్డ్గా చూస్తే 9 మంది చిన్నపిల్లలే ఉన్నారు, ఒక మహిళ. సో మొత్తంగా 10 మంది ఈ ఘటనలో మరణించారు. సో కునార్ ప్రావిన్స్లోని కోస్ట్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. సో జబీవుల్లా ముజాహిద్, ద అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఆఫ్ తాలిబాన్స్ అడ్మినిస్ట్రేషన్ గవర్నమెంట్. సో ఆ జబీవుల్లా ముజాహిద్ చెప్తున్న ప్రకారంగా నిన్న సాయంత్రం సమయంలో సుమారుగా 9-10 గంటల సమయంలో ఈ దాడులు జరిగాయి. గుర్బూజ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ కోస్ట్ ప్రావిన్స్ దగ్గర ఈ దాడులు జరిగాయని వాళ్ళు చెప్తున్నారు. ద లేటెస్ట్ అటాక్ risk triggering renewed hostilities and comes as a fragile ceasefire between the two nations hangs by a thread, with each side blaming the others for the impasse in the negotiations. మొన్న మధ్య రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినట్టుగా చర్చ జరిగింది. ప్రధానంగా వాళ్ళ రెండు దేశాలు కూడా కొంత కాల్పులను విరమించుకున్నాయి. కానీ పెషావర్లో మళ్ళీ దాడి జరిగిన దానికి ప్రతీకార దాడిగా పాకిస్తాన్ దాడి చేసిందని చెప్తున్నారు. కానీ పెషావర్ దాడికి మాకు ఎటువంటి సంబంధం లేదనేది తాలిబాన్లు చెప్తున్నమాట. ద పాకిస్తాన్ invading forces bombed the houses of local civilian resident Waliyat Khan, son of Kazimir Mujahid. సో ఒక ఇంటిపై దాడి చేశారట. ఒక ఇంటిపై ఎయిర్ స్ట్రైక్స్ తో దాడి చేయడంతో ఆ ఇల్లు పూర్తిగా ధ్వంసమైపోయింది. ఆ ఇంట్లో ఉన్నటువంటి 9 మంది చిన్నారులు, ఓ మహిళ అంతా కూడా ఈ ఘటనలో మరణించారు. సో అదర్ ఎయిర్ స్ట్రైక్స్ టుక్ ప్లేస్ ఇన్ నార్త్ ఈస్టర్న్ కునార్, రెండు ప్రాంతాల్లో, అటు కోస్ట్ ప్రావిన్స్ లో ఇటు కునార్ ప్రావిన్స్ లో. సో కునార్ ప్రావిన్స్ దగ్గర ఈస్టర్న్ పక్టికా ప్రావిన్స్ లో, కునార్ ప్రావిన్స్ లో, ఆ తర్వాత ఈస్ట్ పక్టికన్ ప్రావిన్స్ లో, సో కోస్ట్ ప్రావిన్స్ లో, ఈ ప్రాంతాల్లో సుమారుగా 3-4 రాష్ట్రాల్లో, అంటే అక్కడి ప్రావిన్స్ అంటే రాష్ట్రాలు. సో కునార్, కోస్ట్ అండ్ మరొకటి పక్టికా, ఈ 4 ప్రావిన్స్లో దాడులు జరిగాయి. సో ఈ దాడుల్లో మొత్తంగా 9 మంది చిన్నారులు, ఒక మహిళ మరణించారు. సో ప్రజెంట్ ఈ దాడి వెనుక తాలిబాన్లే హస్తం ఉండగానే మేము ప్రతీకార దాడి చేసి ఈ రకమైన ఒక మారణ హోమానికి సృష్టించామని చెప్పి పాకిస్తాన్ చెప్తోంది. అటు మీరు దాడి చేశారంటే మీరు దాడి చేశారన్న చందంగా ఒకరిపై ఒకరు నెపం నెట్టుకుంటూ ఇంకా యుద్ధాన్ని కొనసాగిస్తున్నారు. కానీ దీనికి ఎటువంటి ముగింపు అనేది ప్రస్తుతానికైతే లేదు. మా ప్రతినిధి ఢిల్లీ నుంచి నవీన్ సిద్ధంగా ఉన్నారు. నవీన్, సో ప్రెసెంట్ ఈ సంఘటన పైన అప్డేట్స్ ఏంటి? పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని తాలిబాన్లు చెప్తున్నారు. కానీ మేం కాదు, ముందుగా ఉల్లంఘించిందే వాళ్ళు మాపై దాడి చేయడం మూలంగానే ప్రతీకార దాడి చేస్తామని పాకిస్తాన్ అంటోంది. సో ప్రెసెంట్ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? ఇంకా యుద్ధం కొనసాగుతుందా? ప్రస్తుతానికి ఇంకా యుద్ధం అనేది ఇంకా కొనసాగుతూనే ఉంది. నిన్న రాత్రి నుంచి కూడా ఈ యొక్క ఫైరింగ్ అనేది కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అనుకున్నాయి. అయితే నిన్న పెషావర్ ప్రాంతంలో ఒక ఆత్మహత్య దాడి కూడా జరిగింది. ఆ దాడికి ధీటుగా పాక్ ఇప్పుడు ఆ దేశంపై కూడా ఎయిర్ స్ట్రైక్ కూడా చేసినటువంటి పరిస్థితి నెలకొంది. ఈ యొక్క ఎయిర్ స్ట్రైక్ లో 10 మంది చనిపోయారు. అందులో 9 మంది చిన్నారులు ఉన్నారు, మరొక వ్యక్తి ఉన్నారు. దాంట్లో ఈ మొత్తం కదా ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం కేవలం 10 మంది చనిపోయారని చెప్పేసి కూడా ఆఫ్ఘనిస్తాన్ సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి స్పోక్స్ పర్సన్స్ కూడా కొద్దిసేపటి క్రితమే
మీడియాతో మాట్లాడుతున్నటువంటి సందర్భాల్లో ఈ అంశాన్ని ప్రస్తావించేటువంటి పరిస్థితి నెలకొంది. ఇంకా మృతుల సంఖ్య ఇంకా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా మనకి సమాచారం అందుతుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రొవిన్స్ సంబంధించినటువంటి ఆ ప్రాంతాల్లోనే ఎక్కువగా పాక్ ఎయిర్ స్ట్రైక్ కూడా చెప్పడం జరిగింది. ఇళ్లనే టార్గెట్ చేస్తూ ఇళ్లపై ఆ బాంబులతో కూడా దాడి చేసినటువంటి పరిస్థితి నెలకొందని చెప్పేసి కూడా ప్రస్తుతానికి అక్కడ ఉన్నటువంటి వర్గాల నుంచి కూడా మనకి సమాచారం కూడా అందుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. మొదటి నుంచి కూడా ఈ రెండు దేశాల మధ్య కూడా ఒక ఉద్రిక్తమైనటువంటి ఆ పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ముఖ్యంగా కాల్పుల ఉల్లంఘన ఒప్పందం కూడా ఉన్నప్పటికీ మరోవైపు రాత్రి నుంచే ఈ యొక్క కాల్పులు కూడా జరుపుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఒకరిపై ఒకరు ఆరోపణలు కూడా చేస్తున్నటువంటి పరిణామాలు చోటు చేస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకా ఈ యొక్క ఫైరింగ్ అనేది ఇంకా కొనసాగుతున్నట్టు కూడా మనకి సమాచారం అందుతుంది. ఎందుకంటే ఇద్దరి మధ్య గతంలోనే అనేక సందర్భాల్లో చర్చలు కూడా జరిగాయి. ఆ చర్చలు విఫలమయ్యాయి. కొన్ని సందర్భాల్లో ఆ చర్చలు సఫలమైనటువంటి పరిస్థితి నెలకొంది. కానీ నిన్న మొన్న 2 రోజుల పాటు జరిగినటువంటి ఈ ఆత్మాహుతి దాడికి సంబంధించినటువంటి అంశాలపైనే పాక్ మాత్రం ఖచ్చితంగా తాలిబాన్ల పనులు అనే అంశాన్ని కూడా ప్రస్తావించినటువంటి పరిస్థితి నెలకొంది. పాక్ సంబంధించినటువంటి ఆ మీడియాలో కూడా ఈ అంశాలు కూడా బ్రేక్ కూడా చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు పాక్ మాత్రం ఖచ్చితంగా ఈ తాలిబాన్ చేసినటువంటి పనే కాబట్టి ఖచ్చితంగా వారిని తిప్పికొట్టేటువంటి ప్రయత్నం కూడా చేయాలి, ఖచ్చితంగా వారిపై అటాక్ చేయాలని చెప్పేసి కూడా నిన్న పాక్ ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే రాత్రి నుంచి కూడా ఈ యొక్క అటాక్ అనేది కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. నవీన్, అసలు కోస్ట్, కునార్ అండ్ పక్టికా ఈ 3 ప్రావిన్సుల్లో దాడి జరిగింది. ఈ 3 ప్రావిన్సుల్లో పాకిస్తాన్ ఎటువంటి మిసైల్స్, ఎటువంటి ఎయిర్ స్ట్రైక్స్ తో రెచ్చిపోయింది. ఈ 3 ప్రావిన్సుల్లో మొత్తం కలిపి ఇప్పుడు మనకున్న సమాచారం మేరకు మొత్తంగా 10 మంది మాత్రమే మరణించారు. అది కూడా కోస్ట్ ప్రావిన్స్ సంబంధించిన దాంట్లో, కోస్ట్ ప్రావిన్స్ దాంట్లో 9 మంది చిన్నారులు, 1 మహిళ. సో మిగిలిన ప్రావిన్స్ల పరిస్థితి ఏంటి? తాలిబాన్లు దీనికి ప్రతీకార దాడిగా ఏ రకంగా సిద్ధంగా ఉన్నారు? అంటే ఆల్రెడీ నిన్న రాత్రి జరిగినటువంటి ఎయిర్ స్ట్రైక్ నుంచే ఎప్పటికప్పుడు వారు ఇద్దరు ఒకరిపై ఒకరు కాల్పులు కూడా జరుపుకున్నటువంటి ఆ పరిస్థితి నెలకొన్నాయి. ఎందుకంటే ఈ ఎయిర్ స్ట్రైక్ తో పాటు మొదటిగా పాక్ మాత్రమే ఈ యొక్క ఎయిర్ స్ట్రైక్ కూడా చేపట్టిందని చెప్పేసి కూడా ఒకవైపు తాలిబాన్ కూడా చెప్తున్నారు. కానీ ఆ తాలిబాన్ మాత్రం పాక్ మొదటగా రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేశారు. కాబట్టి దానికి ధీటుగా మేము సమాధానం కూడా చెప్పామని చెప్పేసి కూడా ఒకవైపు తాలిబాన్ కూడా వారు కూడా చెప్తున్నటువంటి ఆ సిచ్యువేషన్ నెలకొంది. ఎందుకంటే ఈ పాక్ మాత్రం పాక్ సరిహద్దులో ఉన్నటువంటి 3 ప్రావిన్స్లు ఏవైతే ఉన్నాయో ఆ ప్రావిన్స్ల పైనే వారు టార్గెట్ కూడా చేశారు. వాటిపైనే దాడి చేసేందుకు కూడా పాల్పడినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటి వరకు ఒక ప్రావిన్స్ లో మాత్రం 10 మంది వరకు కూడా చనిపోయారు. మిగతా 2 ప్రావిన్స్ సంబంధించినటువంటి ఆ సమాచారం కూడా రావాల్సి ఉంది. ఎందుకంటే ఎయిర్ స్ట్రైక్ అనేది చాలా తీవ్రంగా చేపట్టారని చెప్పేసి కూడా మనకి సమాచారం ఉంటుంది. కాబట్టి ఎయిర్ స్ట్రైక్ జరిగితే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ఇళ్లపై కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఆ భద్రతా బలగాల వారిపై కూడా ఈ యొక్క ఎయిర్ స్ట్రైక్ కూడా నిర్వహించారు. కాబట్టి పూర్తి స్థాయిలో ఒక సమాచారం అనేది రావాల్సి ఉంది. ఎందుకంటే ఈ ఎయిర్ స్ట్రైక్ జరిగినటువంటి సమయంలో దాని తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ మృతుల సంఖ్య పెరిగేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి గతంలో అనేక దేశాల కూడా చూసాము. యుద్ధం జరిగినటువంటి సమయంలో ఎయిర్ స్ట్రైక్ చేపట్టినటువంటి సమయంలో చాలా మంది మృతి చెందినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. కాబట్టి ఇప్పటి వరకు అఫీషియల్ గా వస్తున్నటువంటి సమాచారం ప్రకారం కేవలం 10 మంది మాత్రమే మృతి చెందినట్టు తెలుస్తుంది. ఇంకా మృతుల సంఖ్య పెరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది మనకు. రైట్ నవీన్, గతంలో కూడా ఆఫ్ఘనిస్తాన్ చెప్పిన మాటల ప్రకారంగా పాకిస్తాన్ కాదు, పాకిస్తాన్కి సహకరించే ట్రంప్ వచ్చినా వదిలిపెట్టము, మేము చాలా స్పష్టంగా ఉన్నాం, మేము మా దేశాన్ని మేము పరిపాలించుకుంటున్నాం, జీర్ణించుకోలేనటువంటి పాకిస్తాన్ మమ్మల్ని ఉగ్రవాదులని చెప్పి మాపై నెపనెట్టి అసలు ఉగ్రవాదం చేస్తోంది పాకిస్తాన్. సో పాకిస్తాన్ మాపై దాడి చేస్తే ఆ దాడిని అంటే మొదటి రోజు మొదలు పెట్టింది పాకిస్తానే. సో పాకిస్తాన్ ఎప్పుడైతే మొదలు పెట్టిందో దీనికి ప్రతీకారంగా అటు తాలిబాన్ల నుంచి అవసరమైతే ట్రంప్ను సైతం ఎదిరిస్తామని హెచ్చరిక వచ్చింది. సో ట్రంప్ను సైతం ఎదిరిస్తాము, ఆయనను సైతం హెచ్చరిస్తున్నామని చెప్పే రకంగా మాట్లాడిన ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు పాకిస్తాన్ని ఏ రకంగా మళ్ళీ స్ట్రైక్స్ తో రెచ్చిపోబోతోంది, ఏ రకంగా ప్రతీకార దాడి చేపట్టబోతోంది? అంటే పాకిస్తాన్ కి అంటే ఒక చెడు బుద్ధి కూడా ఉంది. అంటే ఏ దేశంలో కూడా రెచ్చగొట్టి ఇచ్చి పెడతారు, దాని తర్వాత వాళ్ళే అటాక్ చేసేందుకు కూడా ప్రయత్నం చేసేటువంటి సందర్భాలు కూడా గతంలో మనం చూసాం. అంటే భారత్ కూడా చాలా సీరియస్ గా ఉంది. పాక్ పై ఎప్పుడు దొరికితే అప్పుడు వేసేద్దామనే విధంగా కూడా భారత్ కూడా చాలా కాన్ఫిడెన్స్ తోటి ముందుకు వెళ్ళేటువంటి దిశలో కూడా కనిపిస్తుంది. ఎందుకంటే పాక్ చేస్తున్నటువంటి కుట్రలు కావచ్చు, వారు వ్యవహరిస్తున్నటువంటి తీరు కావచ్చు. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ సంబంధించినటువంటి విషయాలకు వస్తే మాత్రం గతంలోనే ఇద్దరి మధ్య చర్చలు కూడా జరిగాయి. చర్చ జరిగినటువంటి సందర్భాల్లో కూడా అందరం కూడా ఈ కాల్పుల ఉల్లంఘన పాటిద్దామనే విధంగా కూడా వాళ్ళు చర్చలు కూడా చేపట్టారు. అంటే ఇరు దేశాలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలు. దాని తర్వాత పాకిస్తాన్ వివరించినటువంటి తీరును కూడా తాలిబాన్లు కూడా చాలా సీరియస్ గా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ట్రంప్ గతంలో మద్దతు తెలపడము, ఒకవేళ ఎవరు వచ్చినా సరే ఈ పాకిస్తాన్ కి ఎవరు మద్దతు తెలిపినా కూడా వారి అంత కూడా చూస్తామని చెప్పేసి గతంలో తాలిబాన్లు కూడా హెచ్చరించినటువంటి పరిస్థితి నెలకొన్నాయి. కానీ నిన్న ఇవాళ జరుగుతున్నటువంటి ఈ కాల్పులకు మాత్రం ఇప్పటివరకు ఎవరు కూడా స్పందించలేదు. పాక్ కి మద్దతు ఇస్తున్నట్టు కూడా ఎవరు కూడా నేరుగా చెప్పలేదు. ఎక్కడ కూడా మీడియాలో ప్రకటన కూడా రాలేదు. ఎటువంటి
ట్వీట్స్ కూడా రాలేదు. కానీ చూడాల్సి ఉంటుంది. పాక్కి మద్దతు ఇస్తే ఖచ్చితంగా ఆ దేశాలకు కూడా ఈ ఉన్నటువంటి ఆ పరిణామాలు కూడా ఆ దేశాలపై కూడా ప్రభావం పడేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా స్పష్టంగా కనిపిస్తుంది మనోజ్. రైట్, థ్యాంక్ యూ నవీన్. సో మొత్తంగా మళ్ళీ నిన్న సాయంత్రం సమయంలో సుమారుగా 10 గంటల సమయానికి పాకిస్తాన్ ఎయిర్ స్ట్రైక్స్ తో ఆఫ్ఘనిస్తాన్లోని 3 ప్రావిన్స్ల పైన కునార్, కోస్ట్ అండ్ పట్టికా ఈ 3 ప్రావిన్స్ల పైన భయంకరమైనటువంటి ఎయిర్ స్ట్రైక్స్ తో రెచ్చిపోయింది. అయితే 2 రోజుల క్రితం పెషావర్ అనేటువంటి ప్రాంతంలో 2 మానవ బాంబులుగా మారిపోయి అక్కడ భారీ ఎత్తున ఒక దాడికి పాల్పడ్డారు. అయితే దీని వెనుక ఉంది తాలిబన్లే. తహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ వాళ్ళే దీని వెనుక ఉన్నారు. వాళ్ళు చేయడం మూలంగానే మళ్ళీ పాకిస్తాన్లో దాడులు జరుగుతున్నాయని భావించిన పాకిస్తాన్ దీనికి ప్రతీకార దాడిగా భాగంగా నిన్న ఆ రాత్రి స్ట్రైక్లు చేపట్టాం, ఎయిర్ స్ట్రైక్స్ అని చెప్పి పాకిస్తాన్ చెప్తోంది. కానీ ఆ దాడికి మాకు ఎటువంటి సంబంధం లేదు, పెషావర్లో దాడి చేసింది మేం కాదు, వాళ్ళంతటా వాళ్ళే ఈ రకంగా లోపల అంతర్గత యుద్ధాల నేపథ్యంలో వాళ్ళంతటా వాళ్ళే చచ్చిపోయి అనవసరంగా మా పేరు చెప్పి రాద్ధాంతం చేస్తున్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టము, అంతకంతకు పాకిస్తాన్కి అనుభవించే తీరుతుంది అని చెప్పి ఆఫ్ఘనిస్తాన్ చెప్తోంది. ప్రస్తుతానికి ఆఫ్ఘనిస్తాన్లో రాత్రి జరిగిన దాడులకు సంబంధించి 10 మంది మరణించారు. దాంట్లో 9 మంది చిన్నారులు ఉన్నారు, ఒక మహిళ కూడా ఉంది. సో కునార్, పట్టికా అండ్ కోస్ట్ ప్రావిన్స్ లో ఇంకా దాడులు కొనసాగుతున్నాయి. దీనికి ప్రతీకార దాడిలో భాగంగా ఈరోజు ఏ క్షణమైనా మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ పై దాడి చేసే అవకాశం ఉంది.